ఓం శాంతి. ఈటీవీ లైవ్ మానస ప్రేక్షకులకు స్వాగతం. సో ఇప్పుడు సమ్మర్ టైం అయితే ఈ టైంలో అందరూ కూడా మరి సెలవులు ఉన్నాయి. మనమంతా మంచిగా ఏదైనా ప్రదేశానికి విహారయాత్రకి వెళ్ళాలి, లేదంటే మన నేటివ్ ప్లేస్ మన ఊరికి సొంత ఊరికి వెళ్ళి రావాలి. పిల్లలకు కూడా సెలవులు, మనకు కూడా కొంచెం టైం కావాలి, కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, ఇలా అనుకోవడము స్వాభావికము. సో చాలామంది సంవత్సరం అంతా ఈ సమయం కొరకు వేచి కూడా ఉంటారు. అయితే ఇలా మనము విహారయాత్రకి ఎందుకు వెళ్ళాలనుకుంటాము? ఎందుకంటే అక్కడ మనము మన సంబంధీకులను కలవచ్చు. ఆ తర్వాత మనము చిన్నతనం నుంచి ఎలా మనము ఈ రకంగా ఇప్పటి వరకు ఎన్ని విషయాలు చూసాము, అవన్నీ ఎవరితోనన్నా పంచుకోవాలి. గతంలో మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ అనండి, పరివారం వాళ్ళనండి, వాళ్ళతో కలవాలి. కలిసినప్పుడు ప్రేమ ఆప్యాయత ఒక ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే మన జీవితంలో మనం జీవించే లక్ష్యం ఏమిటంటే అందరికీ కావలసింది ప్రేమ, ఆప్యాయత, తర్వాత మరి రెస్పెక్ట్, పొజిషన్, ఇవన్నీ కోరుకుంటాము. సో మన వాళ్ళతో మనం పంచుకుంటాము. నా లైఫ్లో ఈ విషయాలు నేను చేస్తున్నాను, ఇలా పురోగమించాను, ఇన్ని విషయాలు నేర్చుకున్నానని చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తారు. సంతోషంగా ఉండడమే కదా మన జీవితం ఒక లక్ష్యం అని. అయితే ఆధ్యాత్మికతలో ఆత్మిక యాత్ర అని మనం దీన్నే అంటాము. అయితే ఒకటి స్థూలంగా ప్రదేశాలకు వెళ్ళడము, అక్కడ ఒక్కొక్కసారి ఎంతో ఖర్చుతో కూడిన విషయంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ సమయం కూడా మనం స్పెండ్ చేయలేము. చూడండి, ఇవాళ రేపు మనం ఎక్కడైనా విహారాలకు వెళ్ళామనుకోండి, లేదా యాత్రలకు వెళ్ళామనుకోండి, ఎక్కువ మంది జనాలు ఉంటారు అని కూడా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత సౌకర్యాలు మనం అనుకున్న విధంగా దొరకకపోవచ్చు. అందరూ ఈ సమయంలోనే వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మనకి వసతి సంబంధించిన సమస్యలు రావచ్చు. కొందరికి కొద్దిగా ప్రయాణం సంబంధించిన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ఇవన్నీ ఎక్కువ అయిపోయాయని కూడా కొందరు అంటూ ఉంటారు. సో అలాంటి పక్షంలో ఆధ్యాత్మికతలో మనం ఒక అద్భుతమైన బుద్ధి ద్వారా చేసే యాత్ర ఆత్మిక యాత్రని మనం చూడగలము. సో ఈ ఆత్మిక యాత్రలో మనము ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళి మనసుని మనము రిలాక్స్ చేస్తూ ఉంటాము. మనసులోని మంచి మంచి భావాలు, ఎలాగైతే విజువలైజేషన్ అని అంటారు దీన్ని, ఒక్కొక్కసారి మనము మంచి మూడ్ ఉన్నప్పుడు ఎలా మనం మంచి మంచి విషయాలు మన జీవితంలో ఏమేమి జరిగాయి అని ఆలోచిస్తూ ఉంటాం. చూసారా, నా లైఫ్లో నేను ఫలానా విషయం సాధించాను, అది ఎంత గొప్ప విషయము. లెట్ అస్ సే ఇలాగే ఒక బ్రదర్ మా సెంటర్కి వచ్చారు. ఆయన మంచి సైంటిస్ట్ అనమాట. తనకి భారతరత్న అవార్డు వచ్చింది. ఆయన ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఒక అవార్డుని రిసీవ్ చేసుకున్నారు. సో ఆ అనుభవాన్ని అందరితో షేర్ చేస్తున్నారు. నా జీవితంలో అన్నిటికన్నా పెద్ద మెట్టు అది అని ఇలా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పరమాత్మకి థ్యాంక్స్ కూడా ఆయన చెప్తున్నారు. సో ఇటువంటి మంచి మంచి విషయాలు మనం ఆలోచించినప్పుడు కూడా మనసు రిలాక్స్ అవుతూ ఉంటుంది. అలాగే మెడిటేషన్లో మనము ఈ రకంగా ఆత్మలో ఒక ప్రపంచము, పరంధామము అని 3 లోకాలలో మనము ప్రయాణం కూడా మనం నేర్పిస్తాము. అయితే రాజయోగంలో ఇది ఒక అద్భుతమైన అనుభవము. పరమాత్మకి చేరువగా అయ్యి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మకి చేరువగా చేరుకుని మన హృదయంలోని విషయాలన్నీ కూడా మనం పరమాత్మతో షేర్ చేసుకుంటాము. అలా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా చాలా తేలికదనాన్ని అనుభవం చేస్తూ ఉంటాము. సో సాధారణంగా కూడా మనం ఎవరితో అన్నా మన సమస్య చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటల్లోనే దాంట్లోని సొల్యూషన్ ఒక్కోసారి మనకు వచ్చేస్తుంది. మన అభిప్రాయం చెప్తూ ఉంటాము, వాళ్ళు కూడా నాకు కూడా ఇలాగే జరిగింది అని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అలా షేర్ చేస్తూ ఒక మంచి సమాధానము ఆ సంభాషణలోనే వచ్చేస్తుంది. అలా మెడిటేషన్లో స్వయంతో మనం స్వయం ఎలా సంభాషణ చేయాలి, అలాగే బుద్ధి ద్వారా ఎలా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఎలా మనము సంభాషణ చేయాలి, శక్తిని పొందాలి, తర్వాత
ఏదైనా ముఖ్యమైన కార్యం ఏదైతే ఉంటే దాన్ని ఎలా భగవంతుడికి బుద్ధి ద్వారా సమర్పణ చేయాలి అనేదంతా కూడా ఆత్మిక యాత్ర అంటాము. దీన్ని స్మృతి యొక్క యాత్ర అని కూడా అనవచ్చు. సో దీంట్లో ఏం చేస్తామంటే మన మనసుని మంచి మంచి స్థావరాల్లో మంచి మంచి ప్రదేశాల్లో పెట్టి ఆటోమేటిక్గా మనము దాని ఆధారంగా రిలాక్సేషన్ అనుభవం చేస్తాం. దీనికి ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాలనుకుందాము. అక్కడ చల్లని నీరు, అక్కడ బోటింగ్ చేసాము. సో ఆ ప్రదేశంలో అలా వెళ్ళినప్పుడు మనం చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం కదా, ప్రశాంతతని ఫీల్ అవుతాము, ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతాము. సో అలా డ్యామ్కి వెళ్ళాలంటే మనం ఏమనుకుంటాము, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అనుకుందాం. రోడ్డు పైకి వెళ్ళాను, అక్కడి నుంచి మనము ఇమ్లీబాన్ బస్ స్టాప్ ఉంటుంది కదండి, అక్కడ వరకు వెళ్ళాము. సో చూసారా, అంటూ ఉంటే మనం నిజంగా ఆ ప్రదేశాన్ని విజువలైజ్ చేస్తున్నాం. అక్కడ మనం ఏం చేసాము, డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ అంటే అటువైపు గుంటూరు వైపు మనం వెళ్ళాలి. దానికి సంబంధించిన బస్సు తీసుకున్నాము. ఓకే, సో మనం బస్సులో కూర్చున్నట్లుగా అప్పుడు ఫీల్ అవుతున్నాం. సో అక్కడి నుంచి ఒక బస్సు 2 గంటలు ప్రయాణం చేస్తుంది, రకరకాల ఊర్లు క్రాస్ చేస్తూ ఉంది. ఫస్ట్ మనం అవుట్స్కర్ట్స్కి వెళ్ళాము, ఆ తర్వాత అవుట్స్కర్ట్స్ వెళ్ళిన తర్వాత బయట సిటీలోంచి బయటపడ్డాము. ఎన్నో పొలాలు, పంటలు ఇలా కనిపిస్తున్నాయి, కొన్ని కొండ ప్రాంతాలు కనిపిస్తున్నాయి, కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. అలా అలా వెళ్తూ 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 మనము డ్యామ్ వరకు చేరుకున్నాం. చూడండి, డ్యామ్ దగ్గర మనం టికెట్ కలెక్ట్ చేసుకున్నాము. అక్కడ బోట్లో కూర్చున్నాం. బోట్లో కూర్చుని మనం డ్యామ్లో ఆ బోట్లో కూర్చున్న తర్వాత మనతో ఎంతోమంది మిగిలిన వాళ్ళు కూడా కూర్చుంటారు కదా, అలా వాళ్ళతో కూర్చున్న తర్వాత అక్కడ ఎంతో మంచి మంచి అలలు ఆ ఒక సాగర్ దగ్గర చాలా చాలా చల్లని ఎంతో అద్భుతమైన ఆ ఒక అలల ఒక మధ్యలో మనం బోట్లో ప్రయాణం చేస్తుంటే చల్లని గాలి వీస్తుంది. చూసారా, ఇలా మనం అంటూ ఉండగానే ఆటోమేటిక్గా మనం ఆ అనుభవంలోకి వెళ్ళిపోతున్నాము. సో దీన్ని ఏమంటున్నాం మనము, బుద్ధి ద్వారా యాత్ర. మనస్సుని మనము మంచి మంచి స్థావరాల్లో పెట్టి అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తున్నాము. సో దీంట్లో ఏ ఖర్చు లేదు. చూడండి, నార్మల్గా మనం ఏం చేస్తుంటాము, మనసుని బుద్ధిని వదిలేస్తూ ఉంటాము. అయితే అది ఏదైనా దానికి నచ్చిన విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. రోజంతా ఎలా మన ఆలోచనలు ఏ రకంగా వస్తూ ఉంటాయి, మనం ఏదైనా విన్నప్పుడు లేదైనా ఏదైనా విషయం చూసినప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఆ ఒక ఆలోచన లోతుల్లోకి వెళ్ళిపోతుంటాము. దాని ఫీలింగ్ బట్టి మనం కూడా మన స్వభావము, మన అనుభవం కూడా అలా అలా అయిపోతుంది. ఇలా కాకుండా మనం కాన్షియస్గా మనసుని మంచి మంచి స్థావరాల్లో పెట్టడం అనేదే మనం మెడిటేషన్లో నేర్చుకుంటాము. సో ఎప్పుడైతే మనం స్వయాన్ని ఆత్మగా అనుకుంటున్నామో, అనుకుని పరంధామములో పరమాత్మ నివసించే ప్రదేశము అని అంటారు కదా, సో అలా పరంధామంలో పరమాత్మని చూస్తూ ఒక ప్రకాశవంతమైన ఒక సూర్యుడి వలె మనం అనుభవం చేశామనుకోండి, ఆ ఒక ప్రకాశవంతమైన స్వరూపం నుండి ప్రేమ అనే అద్భుతమైన కిరణాలు వస్తున్నాయి. ఆత్మ అయిన నేను ఒక నక్షత్రంలాగా ఉన్నాను. ఆ కిరణాల ఒక వర్షం కింద నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. అలాగే పరమాత్మ శాంతి యొక్క సాగర్లు అని అంటారు కదా, ఆ శాంతి యొక్క కిరణాలు పరమాత్మ నుండి వెలువడుతున్నాయి. మరి ఆ కిరణాలను నేను పూర్తిగా నాలో నింపుకుంటున్నాను. ఇలా ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందుతూ నేను నా హృదయం లోతుల్లో నుంచి పరమాత్మతో మాట్లాడుతున్నాను. ఆ భావంలో నా మనసులో ఉన్న భావాలన్నీ వ్యక్తపరుస్తున్నాను. అలా మాట్లాడుతూ ఎంత సమయం అయిందో నాకు అసలు అర్థం కూడా అవటం లేదు. ఇలాగైతే తీర్థయాత్రలకు వెళ్తాము, అంత ఎంతో పెద్ద పెద్ద క్యూస్ లైన్స్ ఉంటాయి. ఆ ఒక క్యూలో నిలబడి గంటల తరబడి వేచి ఆ తర్వాత కొద్ది సమయం కొరకే మనకు దర్శనం లభిస్తుంది. ఆ దర్శనం కొరకు మనం చాలా చాలా కష్టపడతాము. అలా దర్శనం దొరికిన తర్వాత తిరిగి వెంటనే మళ్ళీ వచ్చేసేయాలి. సో ఈ రకంగా ఎంత దూరం మనం వెళ్ళాల్సి వస్తుంది. స్థూలంగా యాత్ర చేయడం వల్ల ఒక్కొక్కసారి అలసట కూడా మనం చాలా అనుభవం చేస్తాము. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వదిలి వెళ్ళిన పనులన్నీ కూడా మళ్ళీ మనం చేసుకోవాలి, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇది చాలా చాలా మనకు కష్టంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అయితే భగవంతుడి నుంచి దీవెనలు లభిస్తాయి కదా అనే కోరికతో, అనే ఆశతో మనం అంత కష్టంని కూడా
కష్టపడుతున్నాము అనుకోకుండా ఒక భావనతో మనము తప్పకుండా తీర్థయాత్రలకు కూడా వెళ్తూ ఉంటాం. అయితే ఈ యొక్క బుద్ధి ద్వారా యాత్ర ఏదైతే ఉందో ఇది చాలా చాలా సహజతరమైన విషయం. ఎంతో సహజంగా మనము ఈ యాత్రని చేయగలము. సో ఈ యాత్ర వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. భగవంతుడితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనలో సత్యత, పవిత్రత అనేది చాలా చాలా పెరుగుతాయి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ నిర్భయత ఉంటుంది అని కూడా అంటారు. ఎప్పుడు మనము ఏ విషయానికి కూడా అప్పుడు భయపడవలసిన అవసరము ఉండదు. అదే రకంగా ధ్యానం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉన్న భయాలు, మన లోపల ఉన్న ఇటువంటి ఇతర భావాలు అవన్నీ కూడా మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. సో దానివల్ల మనల్ని మనం మార్చుకోగలము. ఆ తర్వాత మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. సో ఇటువంటి ఆత్మిక యాత్ర అనేది చాలా సహజంగా మనం చేయగలం. ఇందులో ఎటువంటి కష్టము, డిఫికల్టీ మనకు అనిపించదు. సెకండ్లో మనము స్వయం నుంచి డిటాచ్ అవుతూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇలా మనము చేయవచ్చు. సో దీంట్లో మనకి రిజల్ట్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనలో కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటాను. నాకు తెలుసు నాలో ఫలానా సంస్కారము మంచిది కాదు అని. చూడండి, ఇలాగే మా సెంటర్కి ఒక బ్రదర్ వచ్చారనమాట. సో ఆయనకి ఒక అలవాటు ఉంది. ఆఫీస్లో ఎక్కడైతే ఆయన వర్క్ చేస్తూ ఉంటారో తనకి ఏమనిపిస్తుందంటే ఆఫీస్లో కొద్దిగా మనము మన బాస్ మెప్పు పొందడానికి యుక్తిగా ఉండాలి. యుక్తిగా అంటే ఎవరి గురించి అయినా కూడా ఏదైనా విషయం జరిగినప్పుడు తను వెళ్ళి బాస్కి చెప్పడం, చిన్న విషయం అయినా కూడా తను ఏదో చాలా స్పెషల్ ఇన్ఫార్మర్ లాగా ఆఫీస్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళ బాస్తో వాళ్ళు ఇలా చేశారు, ఫలానా వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు, అట్లా చేశారు అని చెప్పేవారు. సో దాంతో వాళ్ళ బాస్కి ఆయన చాలా చాలా దగ్గర అయ్యారు. కానీ ఏదో ఒక లెవెల్లో తనకి మనసు అనేది తింటోంది. నేను చేసే ఈ పని ఎంతవరకు మంచి పని, సరే బాస్ మెప్పు పొందుతున్నాను, కానీ వాళ్ళందరితో ఎవరి గురించి అయితే ఆయన చెప్తున్నారో వాళ్ళతో సంబంధం పాడవుతుంది కదా అని కూడా ఆయనకు అనిపిస్తుంది. సో ఈ విషయం సంబంధించి తనకు ఈ మధ్య కొద్దిగా డల్నెస్ ఉంది. ఆ డల్నెస్ వల్ల కూడా తనకి ఏమైపోయిందంటే మధ్య కొంచెం తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనమాట. అలా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ఆయనకి అర్థం చేయించారు, చూడండి మీరు ఎక్కువగా ఏదో విషయం గురించి వరి పెట్టుకున్నారు, ఏది కూడా మీరు ఆలోచన పెట్టుకోకండి, మీరు మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్ళండి అని డాక్టర్ గారు చెప్పారు. సో ఆ ఒక సజెషన్ ప్రకారంగా ఆయన మా సెంటర్కి వచ్చారు. సెంటర్కి వచ్చినప్పుడు ఆయన మాతో కూర్చుని, సిస్టర్స్తో కూర్చుని మాట్లాడుతున్నారు. చూడండి, నా లైఫ్లో నేను చాలా బాగా నేను ముందుకు వెళ్ళాను, నాకు ఏ విషయం సంబంధించి లోటు లేదు, కానీ నాకు ఒక గిల్ట్, ఒక విషయం నన్ను ఎప్పుడు కూడా మనసులో తింటూ ఉంటుంది. సో మా బాస్కి కొన్ని విషయాలు నేను ఎక్కువ హెచ్చు తగ్గులు చేసి అలా చెప్తూ ఉండేవాడిని. దానివల్ల వాళ్ళ కెరియర్ కూడా ఒక్కొక్కసారి దెబ్బతిని ఉండొచ్చు. సో అలా నేను ఎందుకు చేశానని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. లోపల ఆ విషయం నన్ను లోపల డ్యామేజ్ చేసేసింది. సో ఏ విషయం వల్ల నేను ఇలా అనారోగ్యం పెరుగుతోంది అని నాకు అర్థం అవ్వలేదు ఆ సమయంలో. అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటే నాకు నా ఒక స్వయం నిరీక్షణ, సెల్ఫ్ రియలైజేషన్ అనేది నాలో వస్తుంది. చూసారా, ఇలా బుద్ధి ద్వారా యాత్ర చేయడం వల్ల, పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల ఆయన తన లోపల ఉన్న అద్దంలోకి వేసి చూసినట్లుగా తన ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. నా జీవితంలో నేను ఎలా జీవించాను. సో ఈ ఒక్క విషయము నన్ను ఎప్పుడు కూడా బాధ కలిగేలాగా, బాధపడేలాగా చేసేది. ఇలా నలుగురి గురించి వీలైతే మనం మంచి చెప్పాలి అని అంటారు, కానీ చెడు చెప్పకూడదని అంటారు కదా అని కూడా నేను అనుకునేవాడిని. కానీ మా బాస్ మెప్పు ఎలా పొందాలి, సో ఆ రకంగా మనం ఇన్ఫార్మర్ లాగా ఉండి, ఇన్ఫార్మర్ అంటారు కదండి, అందరి గురించి ఏదో రకంగా చెప్తూ ఉంటారు. సో అలా చెప్పి వాళ్ళకి దగ్గరగా వస్తారనమాట, బాస్ దగ్గరగా వస్తారు. సో ఇలా అనుకుని నేను అలా చేశాను, కానీ అది నాకే దెబ్బతీసింది అని నేను అర్థం చేసుకోలేదు అని ఆయన అంటున్నారు. చూడండి ఎంత సత్యంగా ఆయన తన లోపల విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నారనమాట. సో తర్వాత ఆయన అంటున్నారు, ఇప్పుడు ఇలా చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. అలా చేయకుండా ఉండడానికి ఇప్పుడు ఏంటంటే నాకు అది అలవాటు అయిపోయింది, ఒక అలవాటుగా మారి అన్ని విషయాలలో నేను ఇలాగే చేస్తున్నాను. ఇక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇలా నేను మొదలుపెట్టాను.
ఇది అంతా కూడా నేను మానేసేయాలి, దానికి నాకు దృఢత్వం కావాలి. సో అలా ఈ మెడిటేషన్ వల్ల, బుద్ధి యొక్క యాత్ర వల్ల, ఆధ్యాత్మికత వల్ల మరి నాలో ఆ ధైర్యము, ఆ ఒక దృఢత్వం వస్తుందనే నేను ఆశిస్తున్నాను అని ఇలా చాలా బాగా ఆయన దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేస్తున్నారనమాట. సో ఈ రకంగా ఆత్మిక యాత్ర లేదా ఆత్మిక విహారం అంటే ఏమిటంటే మన లోపలికి వెళ్ళడము, హృదయ లోతుల్లోకి వెళ్ళడము, ఆ తర్వాత మనలోని బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిరీక్షణ చేసి వీలైనంత వరకు వాటిని తీసేయడము. సో ఇది కూడా ఒక యాత్ర కదండి. దీనికి కూడా మనకు దైవం ఒక అవసరం ఉంటుంది, అప్పుడే మనకు ఆ శక్తి ఉంటుంది. సో లేదంటే మనం అంత సులువుగా ఈ యొక్క యాత్ర లోపలికి, హృదయం లోతుల్లోకి యాత్ర చేయలేము. సో ఎలాగైతే డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ హార్ట్ పేషెంట్ అని ఆయన అంటున్నాం కదా, డాక్టర్ కూడా ఏం చేయాలి, ఆయన హృదయం లోతుల్లోకి వెళ్ళాలి కదా, వెళ్ళి ఆ ఒక హృదయంలో ఏమిటి సమస్య ఆయన చూడవలసి వస్తుంది, దానికి మంచిగా పూర్తిగా బాగు చేయవలసి వస్తుంది. ఏదైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ చేయవలసి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో అంతగా ఆయనకి లోపల సమస్య అనేది వచ్చేసింది. మన హృదయ లోతుల్లోకి వెళ్ళి మనల్ని మనం చెక్ చేసుకుని చేంజ్ చేసుకోవడం అనేది కూడా ఒక యాత్ర. అలాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కూడా ఆధ్యాత్మికతలో మనం మెడిటేషన్లో నేర్చుకుంటాం కదా, అది కూడా ఒక యాత్ర. ఎలాగైతే డాక్టర్ ఎగ్జాంపుల్ చూసాము, ఏ విషయంలో అయినా లోతుల్లోకి వెళ్ళాలి అంటారు కదా, సముద్రం లోతుల్లోకి వెళ్తే ముత్యాలు రత్నాలు దొరుకుతాయని. అలా మన లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడే మనలో ఉన్న స్పెషాలిటీస్ ఏమిటో వాటిని మనం కనుగోగలము. ఇలాగే ఒక మంచి పెయింటర్ ఉన్నాడట. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళ పరివారాన్ని పోషించాలి కనుక తను చాలా కష్టపడేవారు. తన కొరకు తనకు సమయం అనేది దొరికేది కాదు. ఆయన 50 సంవత్సరాలు అయిన తర్వాత తనలో ఒక టాలెంట్ ఉంది, పెయింటింగ్ చేసే టాలెంట్ ఆయనలో ఉంది అని మెల్లిమెల్లిగా ఆయనకు అర్థమైంది. ఎప్పుడైతే ఆయన బరువు బాధ్యతలన్నీ తీరిపోయాయో, ఆయన ఫ్రీ అయిపోయారో, అప్పుడు ఆయనకి ఆ విషయము తెలిసింది. సో ఈ రకంగా ఆయనకి తనలో ఆ స్పెషాలిటీ ఉన్నదన్న విషయమే తెలియదు. సో ఇలా ఆంతరిక యాత్ర చేయడము, ఆత్మ నిరీక్షణ చేయడము, ఇది కూడా ఒక అద్భుతమైన యాత్ర. సో ఇలా ఆధ్యాత్మికతలోనే ఇటువంటి యాత్ర మనము చేయగలము. అది మెడిటేషన్ వల్లనే సాధ్యం అవుతుంది. ఇలాగే ఇంకొక కంపెనీకి సంబంధించిన ఒక గొప్ప CEO అనమాట, ఆయన హెడ్, ఆయన వచ్చి మా సెంటర్కి వచ్చి ఆయన షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఒక ఆఫీస్లో వాళ్ళ మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో చాలా ప్రాఫిట్ వారికి వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం చేశారు, వారు ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇదే ఒక ప్రోడక్ట్ కాకుండా ఇంకొక ప్రోడక్ట్లో కూడా మనము వెళ్ళాలి అని ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుని వేరే ఒక ప్రోడక్ట్లోకి, ఆ ఫీల్డ్లోకి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేశారు. అలా ఎక్స్పాన్షన్ చేయడం ఎలా వీలైంది, ఇందులో వచ్చిన ప్రాఫిట్ అంతా అందులో పెట్టడం జరిగింది. తీరా ఏమిటి జరిగిందంటే ఆ కంపెనీ అకస్మాత్తుగా లాసుల్లోకి వెళ్ళడం ప్రారంభమైంది. సో అలా లాస్లోకి వెళ్తూ మొత్తం కంపెనీ అంతా కూడా ఇప్పుడు మిగతా వేరే యూనిట్స్ అన్నింటిలో కూడా లాసెస్ రావడం మొదలైందనమాట. సో ఫైనల్గా ఏమైంది, ఆ కంపెనీ ఏదైతే లాస్ అయిందో దాన్ని వేరే వాళ్ళకి అమ్మకం చేయడం జరిగింది. అమ్మకం చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ కంపెనీ అనేది మెల్లిమెల్లిగా తిరిగి అభివృద్ధి చెందడం జరిగింది. సో అయితే ఆ కంపెనీ CEO ఆయన షేర్ చేస్తున్నారు, చూడండి నేను ఇలా ఫలానా కంపెనీ మంచిగా వెళ్తున్నప్పుడు నేను ఇంకొక దాంట్లోకి ఎక్స్పాన్షన్ ఎందుకు చేయాలని అనుకున్నాను. చూడండి ఆయన నిరీక్షణ చేస్తున్నారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆయన పెద్ద వయసు అయిన తర్వాత అప్పుడు ఏమిటి జరిగింది అనేది నిరీక్షిస్తున్నారు, ఆయన లోపలికి యాత్ర చేస్తున్నారు. సో అయితే ఆయన అంటున్నారు, ఆ సమయంలో ఎప్పుడైతే సక్సెస్ దొరికిందో అప్పుడు ఏమైంది, ఆ సక్సెస్ వల్ల ఏదో ఒక రకంగా నాలో అహం అనేది వచ్చేసి ఉంటుంది. ఆ అహం వల్ల నేను వేరే దాంట్లోకి ఎక్స్పాండ్ చేయడం అనేది మంచి విషయం అయినప్పటికీ అహం వల్ల నా ఒక నిర్ణయం అనేది తప్పుగా అయింది. సో ఈ నిర్ణయాలు తప్పుగా ఎందుకు అయ్యాయి, నాలో ఒకవేళ ఆ సమయంలో ఆధ్యాత్మికత ఉండుండే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికతలో ఉన్నారు. సో ఆయన అనుకుంటున్నారు మనసులో, హృదయంలో, ఆ సమయంలో ఒకవేళ నాలో ఆధ్యాత్మికత ఉండుంటే నేను ఇలా ఆ టైంలో అహంభావంలోకి రాకుండా తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండేవాడిని కదా.
ఒకవేళ నాకేదైనా నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురిని అడిగేవాడిని. సరే, ఎవరైనా నాకు రాంగ్ డెసిషన్ చెప్పుంటే నేను అర్థం చేసుకుని వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అలా చేయకూడదు, మనం సరైన విషయం చేయాలి అని నేను విచక్షణ ఆధారంగా మంచి నిర్ణయం తీసుకోగలిగేవాడిని. అప్పుడు అలా ఆ కంపెనీ లాస్ అవ్వకుండా ఉండేదేమో. దానికి సంబంధించిన అంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే మా యూనిట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండేదేమో. కనుక ఆధ్యాత్మికత ఒక విలువ ఆ సమయంలో నేను గుర్తించలేదు అని ఇలా ఆయన నిరీక్షణ చేస్తున్నారు, స్వనిరీక్షణ చేస్తున్నారు, తన లోతులోకి వెళ్తున్నారు, ఆత్మిక యాత్ర ఆయన చేస్తున్నారు. చూడండి, దానివల్ల ఆయన ఎంత అనుభవజ్ఞులుగా అయ్యారు. అనుభవం అనేది చాలా గొప్ప అథారిటీ. సో ఎప్పుడైతే మనం ఏ విషయమైనా రియలైజ్ అయినప్పుడు ఆ తర్వాత దాన్ని మనం అంగీకరించినప్పుడు భగవంతుడి నుంచి మనకు దీవెనలు లభిస్తాయి. మనం చేసిన తప్పు మనం అంగీకరించినప్పుడు 50% 50% అది అక్కడే కూడా వెంటనే తగ్గిపోతుంది అని ఆధ్యాత్మికతలో మనం చెప్తాము. చాలాసార్లు ఏమిటి జరుగుతుంది, మనం తప్పు చేసినప్పుడు దాన్ని మనం అంగీకరించము, లేదా ఎలాగే ఉంటుందిలేండి, అందరూ అలాగే చేస్తూ ఉంటారు, మనం ఒక్కలమే చేస్తున్నామా అని అనుకుంటాం. కానీ కర్మలో ఒక గుహ్యత మనము ఇక్కడ గుర్తించాలి. ఆత్మిక యాత్రలో, ఆత్మిక నిరీక్షణలో మనము చెప్పేది, మనము కర్మల ఒక గుహ్యత అనేది ఏమిటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా కర్మ చేసినప్పుడు దాని ఒక ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ మనకి తప్పకుండా వస్తుంది. అది ఇప్పుడు వెంటనే రాకపోవచ్చు, లేదా తర్వాత రాకపోవచ్చు, కానీ తర్వాత తప్పకుండా వస్తుంది. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత దాని యొక్క రిజల్ట్ రావచ్చు, 20 సంవత్సరాలు అయిన తర్వాత రిజల్ట్ రావచ్చు, కానీ కర్మకి ప్రతిఫలము తప్పకుండా దొరుకుతుంది. కనుక ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యి ఒకవేళ నేను భగవంతుడికి నేను మరి క్షమాపణ చెప్పుకున్నాను అనుకోండి, వెంటనే ఆ ప్రతిఫలాన్ని తగ్గిస్తున్నాం కదా. ఇలా చేయడం వల్ల, రియలైజ్ అవ్వడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి. ఇది ఆధ్యాత్మికతలో మనకు అర్థమవుతుంది. సో స్పిరిచువాలిటీ అనేది మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది సన్యాస మార్గము కాదు. ప్రవృత్తిలో ఉండేవాళ్ళు, మరి బరువు బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళ కొరకే చాలా మటుకు మనం మెడిటేషన్ అనేది అందిస్తాము. ఎందుకంటే స్మూత్గా జీవితం అనే నౌక, ఆ ఒక యాత్ర అనేది స్మూత్గా వెళ్ళాలి అని. సో ఇందులో పరిస్థితులు రావని ఎవరు చెప్పలేరని. పరిస్థితులు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి. దాన్ని సరైన రీతిగా మనం తీసుకోగలగాలి. దాంట్లో నుంచి ఏమిటి నేను నేర్చుకోవాలి అనే విషయాన్ని ఆత్మిక యాత్ర అంటున్నాను చూసారా, అలా బుద్ధి ద్వారా మనం ఆలోచించి ఏమిటి దానిలో నేర్చుకోవాలి అనేది నేర్చుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఇంకా మనము అనుభవజ్ఞులుగా అయ్యి బయటపడతాము. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఇలా జరిగింది అని మనము బాధపడము. ఫీలింగ్లోకి ఎప్పుడు కూడా మనము రాకూడదు. ఆ ఫీలింగ్లోకి రాకుండా ఒక మూడవ వ్యక్తి ఈ విషయాన్ని చూడగలిగే ఆ ఒక కేపబిలిటీ, ఆ ఒక క్షమత మనకు ధ్యానంలో లభిస్తుంది. ధ్యానంలో మనకు నేర్పించడం జరుగుతుంది కదా, స్వయాన్ని దేహంగా కాకుండా ఆత్మగా భావించండి. ఆత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరాన్ని దాలుస్తుంది, అది శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. కనుక స్వయాన్ని దేహం అని ఎలా అనుకోగలం చెప్పండి. ఆత్మ అనుకోవడమే సరిగ్గా ఉంటుంది. అది అవినాశిగా ఉండడం వల్ల స్వయాన్ని ఆత్మగా అనుకోవడం అంటే అర్థము స్వయంలోని గుణాలతో మనము వ్యవహరించడము, మంచి గుణాలు మనలో అలవర్చుకోవడము, తర్వాత మనలో ఉన్న ఆ చెడు సంస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము తగ్గించడము, ఎంత వీలైతే అంత వాటిని మన లోపల నుంచి తీసేసివేయడము. దీంట్లో ఆధ్యాత్మికత మనకు చాలా బాగా సహాయం చేస్తుంది. అప్పుడు నలుగురు మనల్ని గౌరవిస్తారు కదండి. అప్పుడు ఎంత మంచి వ్యక్తిత్వం ఆయన ఎలా వారిలో ఉంది అని ఆలోచిస్తారు. ఎదుటి వారికి కూడా మనం ఒక ఇన్స్పిరేషన్గా అవుతాము. సో ఇలా బుద్ధి ద్వారా యాత్ర అనగా మెడిటేషన్లో ఇటువంటి ఎన్నో అనేకమైన లాభాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఆత్మ నిరీక్షణ వల్లనే జరుగుతుంది. సో ఆ బ్రదర్ అలా చాలా బాగా రియలైజ్ అయ్యి, ఒకవేళ నేను ఆ ఒక ఎక్స్పాన్షన్ చేసినప్పుడే ఈ విషయాన్ని ఆధ్యాత్మికతలోకి నేను అప్పుడే వచ్చుంటే ఇంకా బాగా నేను నిర్ణయాలు తీసుకుని నలుగురిని కాపాడగలిగేవాడిని కదా అని కూడా ఆయన అంటున్నారు. కానీ చూడండి, ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అని మనం ఆయనకి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ సమయంలో ఆధ్యాత్మికతలోకి వచ్చినా అంతగా మీరు గ్రహించగలిగేవారు కాదేమో. అది కూడా, ఆ విషయం కూడా మనకి ఇది అర్థం చేయించడానికే జరిగిందేమో. ఇలా మీరు ఎందుకు అనుకోకూడదు అని మేము ఆయనకి
చెప్పడం జరిగింది. సో ఏ సమయంలో ఏ జరిగినా అది కరెక్ట్గా యథార్థంగా జరుగుతుంది, దాంట్లో ముందు వెనక అనేది ఉండదు అని కూడా మనం తెలుసుకోవాలి. సో అలా గ్రహించడం వల్ల ఆయన తన అనుభవాన్ని రేపటి రోజు ఏదైనా ప్రోగ్రామ్స్ కాన్ఫరెన్సెస్ జరిగిన నలుగురికి ఆయన షేర్ చేస్తారు కదా, వాళ్ళ పరివారంలో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆయన అనుభవాన్ని చెప్తారు. దాంట్లో ఆయన ఏం నేర్చుకున్నారు, అవే తప్పులు మీరు చేయకుండా ఉండాలి అని అర్థం చేయిస్తారు కదా. సో ఆ ఒక అనుభవము విలువైన అనుభవము అయిపోతుంది. సో ఈ రకంగా మనము స్పిరిచువాలిటీ వల్ల ఒక బుద్ధి ద్వారా యాత్ర చేయడం వల్ల పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వడం వల్ల ఎంతసేపు అంటే అంత సమయం మనము రాజయోగంలో పరమాత్మ నుంచి శక్తి పొందవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేయొచ్చు. చూడండి, నాకు ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది లేదా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇప్పుడు ఉంది. సో దాంట్లో నాకు పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. మనం అప్పుడు యాత్ర కొరకు వెళ్ళలేం కదండి. కానీ బుద్ధి ద్వారా అదే సమయంలో 2 నిమిషాలు కూర్చుని మనము పరంధామం వరకు పరమాత్మ వరకు మెడిటేషన్ ఆధారంగా వెళ్ళి దీవెనలు తీసుకుని నాకు సరైన మనస్తత్వాన్ని, రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, నాకు ఆ మనస్తత్వాన్ని ఇవ్వండి. ఈ మీటింగ్లో నేను మంచిగా అందరినీ అర్థం చేసుకోగలిగి సరైన డెసిషన్స్కి రాగలగాలి. ఇలా మనం ఆ సెకండ్లోనే కూర్చుని మనము ఆ ఒక ప్రెజెన్స్ అంటే పరమాత్మ యొక్క ప్రెజెన్స్ని మనం కోరచ్చు. అలాగే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళకి 1 సెకండ్ మెడిటేషన్ చేసి పేపర్ రాయడం ప్రారంభించండి అని కూడా మనం చెప్తాం. వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా ప్రొద్దున్నే మార్నింగ్ టైంలో మెడిటేషన్ కొద్ది సమయం చేసి చదువుకోవడం వల్ల మన గ్రాస్పింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బుద్ధి ద్వారా యాత్ర ఆధారంగానే జరుగుతుంది. ఆ సమయంలో మనం ఎక్కడికి స్థూలంగా యాత్రలు చేయలేం కదండి. సో బుద్ధి ద్వారా యాత్ర అనేది చాలా చాలా సహజము, చాలా చాలా ఈజీ. ఆ తర్వాత దీంతో రిజల్ట్ అనేది మనకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అనుకుంటే ఏదైనా చేయగలరు, దానికి లిమిట్ అనేది లేదు. సో ఆ రకంగా మనము మీటింగ్స్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మరి ఎగ్జామ్స్ తర్వాత కెరియర్లో కూడా ఒక నిర్ణయాన్ని తీసుకురావాల్సి వస్తుంది కదా. చాలాసార్లు మన లైఫ్లో మనము ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. సో ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు 1 సెకండ్ నేను ఆత్మను, ఇలా పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ యొక్క ప్రెజెన్స్, ఆయన ఒక దీవెనలు ఇప్పుడు నేను నా కిరణాలు అనుభవం చేస్తున్నాను అని అనుకుని ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడున్నా ఈ రకంగా బుద్ధి ద్వారా యాత్ర చేసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. ఇలా అనేక రకాల లాభాలు ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల మనము అనుభవం చేయవచ్చు. ఇటువంటి ఇంకా అద్భుతమైన మెలకువలతో రాబోయే ఎపిసోడ్స్లో మనం తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.